మంత్రులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఆ బజాజ్ భవన్ వైపు మరికొద్ది క్షణాల్లో చేరుకుంటారు కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఆ పోలీసులు మాత్రం ఇక్కడ భారీగా కూడా బందోబస్తులు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం ప్రజెంట్ చూసొచ్చు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మరికొద్ది క్షణాల్లో కూడా ఇక్కడికి చేరుకోబోతుందని చెప్పుకోవచ్చు. కాన్వాయ్కి సంబంధించినందుకు మనం ప్రజెంట్ హెచ్ఎంటీవీ చూడవచ్చు. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి చేరుకున్న తర్వాత మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించినంత భేటీ కూడా ప్రారంభం కాబోతుంది. భేటీ ప్రారంభమైన తర్వాత దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కూడా ఈ భేటీ కొనసాగుతుంది అని దానిపైన కూడా ఇప్పటివరకు అధికారులు ఒక క్లారిటీ ఇస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 6 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది చెప్పవచ్చు. కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరికొద్ది క్షణాల్లోనే ప్రజాభవన్కి చేరుకున్న తర్వాత ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. అటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపైన ఈ భేటీ జరగబోతుందని చెప్పొచ్చు. ప్రజెంట్ మనం చూడొచ్చు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకే ప్రజాభవన్ కూడా చేరుకున్నారు. ప్రజాభవన్ లోపలికి కూడా ఎంట్రీ అవుతున్నారు. ఎంట్రీ కాగానే అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వారితో పాటుగా తెలంగాణకు సంబంధించిన మంత్రులు కూడా స్వాగతం పలకపోతున్నారు. ఇప్పటివరకే చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ లోకి అభివాదం చేసి కూడా వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజాభవన్ కి చేరుకున్న వెంటనే మాత్రం ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. మొదటిగా ఇరిగేషన్ అదేవిధంగా విద్యుత్ అంశాలు కావచ్చు, అదేవిధంగా షెడ్యూల్ 9 అదేవిధంగా షెడ్యూల్ 10 కు సంబంధించిన కీలక అంశాలపై కూడా చర్చ జరగబోతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 3 మంత్రులు అదేవిధంగా సిఎస్ వారితో పాటుగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 2 అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ భేటీలో మాత్రం కీలకంగా విభజనకు సంబంధించిన అంశాలపైన కూడా జరగబోతుంది. కాబట్టి విభజనకు సంబంధించిన అంశాల విషయంలో మాత్రం ఏ విధంగా ఒక ఏకాభిప్రాయానికి వస్తారు, ఏ విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా చర్చించుకుంటారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇవాళ రాత్రికి డిన్నర్ మీటింగ్ ఉంది కాబట్టి దాదాపు 9 నుంచి 10 గంటల వరకు కూడా ఈ సమావేశం జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. ఇప్పటివరకే ఉన్న ఆ షెడ్యూల్ కావచ్చు, అదే ఉన్న అంశాలకు సంబంధించినంత వరకు దాదాపు 3 గంటల పాటు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు మాత్రం విభజన చట్టంలోని అంశాలు కావచ్చు, షెడ్యూల్ 9 అదేవిధంగా 10 విద్యుత్కు సంబంధించిన అంశాలు, దాంతోపాటుగా ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఆస్తుల విభజన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కు చాలా వరకు కూడా ఆస్తులు రావాలి, భవనాల్లో కూడా వాటా కావాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణను కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ కూడా 6 డిమాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్ ముందు ఉంచబోతుంది. కాబట్టి ఈ డిమాండ్ల పైన కూడా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు ఏ విధంగా చర్చించబోతున్నారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముందు ఉంచే డిమాండ్ల పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంచే డిమాండ్ కావచ్చు, విభజన చట్టంలోని అంశాలు, ఆస్తులు, దాంతోపాటుగా అప్పులపైన కూడా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా ఒక ఏకాభిప్రాయానికి వస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. శీల రైట్ ప్రవీణ్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇరువురు ముఖ్యమంత్రులు కూడా అండ్ ఎవరైతే ఈ భేటీలో పాల్గొంటున్నారో మిగతా నేతలందరూ కూడా ప్రజాభవన్ కు చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన్ని ప్రజాభవన్ కు ఆహ్వానిస్తున్న దృశ్యాలు మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఈ భేటీ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు, గత తెలంగాణ విభజన జరిగిన తర్వాత, తెలంగాణ ఏపీ విభజన జరిగిన తర్వాత ఏవైతే విభజన సమస్యలు ఉన్నాయో వాటి ఫలితాలు ఆంధ్రాకి తెలంగాణకి రావాల్సి ఉంది. సో వీరికి సంబంధించి ఈ భేటీకి సంబంధించి కొలిక్కొచ్చే అంశాలు ఉన్నాయా లేవా, అసలు ఈ భేటీ ఎలా కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇరువురు ప్రాంతాల ప్రజలకు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న దృశ్యాలు. సో ప్రస్తుతం అయితే హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ అభివాదం చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన కూడా తిరిగి రేవంత్ రెడ్డికి అలాగే భట్టి విక్రమార్కకి పుష్పగుచ్చం ఇస్తూ ప్రజాభవన్ కి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మంత్రి శ్రీధర్ బాబు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పుష్పగుచ్చం ఇచ్చి, పొన్నం ప్రభాకర్ గారు కూడా పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఆయన్ని ప్రజాభవన్లోకి ఆహ్వానిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి 6 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది అని మనకు తెలిసింది. సో ఇప్పటి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ భేటీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి నుంచి 9 గంటల వరకు కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం మీడియా ముఖంగా మరి భేటీ ఏ విధంగా కొనసాగింది, అసలు విభజన సమస్యల అంశాలు కొలిక్కొచ్చాయా లేదా, మరలా సమావేశం